ఫ్రెండ్స్ దండాలు శానమావు పండుగ 20వ తారీఖు 3వ నెల 2025 అద్భుతంగా జరిగే మన శానమావు పండుగకి భోజనాల ఏర్పాట్ల కోసమే ఈడ మనకి 8 కౌంటర్లు ఉంటుంది. తక్కువ అంటే 10,000కి పైన ఎంద్రన్న రాని 2 టన్నులు నాన్ వెజ్ 1 టన్ను వెజిటేరియన్ భోజనము మన శానమావులో ఉండే కౌన్సిలర్ సంపెంగన్న గారు మనకి భోజన సదుపాయాలు కల్పించిండారు. తప్పకుండా అందరూ ఇక్కడుండే భోజన సౌకర్యాలని అందరూ తప్పకుండా భోజనం చేసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక్కడ అంబులెన్స్, డాక్టర్లు, అన్ని సౌకర్యాలు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఐ డిపార్ట్మెంట్ కానీ, విఏఓలు కానీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మన దగ్గర మనకి హెచ్చు తక్కువ చూసేదానికి వచ్చింటారు. అందరినీ ఆదరించాలా, మనము అన్ని సౌకర్యాలు చూస్తూ ఉంటారు. ఈ శానమావు గ్రామంలో చాలా అతి ఘనమైన సంక్రాంతి పండుగ చేసే దానికోసము ఈ గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కలిసిగట్టుగా ఈ ఊరు యువత ముందుకొచ్చి 8 ఏండ్లప్పుడు చేసిన సంక్రాంతి పండుగ తిరిగా మనూర్లో అతి వైభవంగా జరగాలని 3 తొట్లు దావుండది ఈ సంక్రాంతి పండుగ వచ్చేదానికి. ఇక్కడ బైరమంగళము, బెన్నేకళ్ళు, ధర్మరాజు కొత్తపల్లి ఇంకా కూడా దావుండది. ఈ పక్క వచ్చి కంపెనీ పక్కల మనకి ఒసూరు ఇంకా వస్తే బైపాస్ దగ్గర ఇంకా వస్తుంది, ఆ పక్క రాయగొట్ట ఇంకా వస్తే ఊరు దగ్గర ఇంకా దావొస్తుంది. 3 పక్కల సౌకర్యాలు ఉండదు. అద్దా చాలా అద్భుతంగా సంక్రాంతి పండుగ అద్దా మన కోసం రెడీ చేసిండారు. తప్పకుండా రావాలా. సంక్రాంతి పండుగకి ఎద్దులు పొట్టేకి వచ్చేవాళ్ళు కానీ, బయట ఇంకా ఎద్దుల తోలుకు వచ్చేవాళ్ళు కానీ పొద్దుకు ముందు వచ్చిడండ. వస్తే దయచేసి పొద్దున్నే 6 గంటల ఇంకా 7 గంటల ఇంకా మీరు 8 గంటల లోపలనే ఉత్తెద్దులు, దూడుల్ని అద్దు చూపించేది ఇవంతాను 8-8:30లోకి ముగించుకోవాలా. దానిపైన సంక్రాంతి పండుగ తడకట్టిన ఎద్దులనే అద్దులోపల ఇడాలా. ఎవరునూ ఊసిపెక్కిచ్చేది నేను తొడదడతాను, నా ఎద్దు పట్టుక ఇట్లంతా ఏం చేయొద్దండి, ఏళ్ళ చేయొద్దండి అంటే కన్నా చాలా కష్టపడి ఎన్నో ఏండ్లు అయినాక మా ఊర్లో పండుగ చేయాలని ఊరంతా ముందుకు వచ్చి చాలా అద్భుతంగా పండుగ చేయాలని పండుగ చేస్తూ ఉంటాము. ఈ పండుగలో మీరంతా తోడుకోవచ్చిన ఎద్దుల్ని ఒక్కిత్త కాదన్న 10 కిత్తాలు ఇడండి. ఆ ఎద్దును చూసేదానికే ఒక ఆనందము. ఆ ఎద్దును చూడాలని చెప్పేసి ఈ అద్ద 4 గుట్ల నడుమ ఎంత అద్భుతంగా చేసినారంటే ఎంద్రన్నా రాని కూకొని చూసేదానికి సౌకర్యం చేసిండే ఈ అద్భుతమైన జాగాల మీరు పండుగల ఎద్దుల్ని ఎన్నిసార్లన్నా ఇడండి. మధ్యాహ్నం 1 గంట అన్ని కట్టుబాట్లతో అద్భుతమైన సంక్రాంతి పండుగ మన శానమావు గ్రామస్తులు నడిపిస్తూ ఉంటారు. ఈ పండుగకి అద్దుల ఎద్దును పట్టేవాళ్ళు కమిటీ పెద్దల ఆదేశం ఏముందో దాన్ని తప్పనిసరిగా మీరు వినాలా. ముందుగానే కమిటీ పెద్దల దగ్గరే మీరు వచ్చి ఏమేమి ఇక్కడంతా ఫాలో చేయాలా మనం అనేది తెలుసుకోండి. వచ్చి ముందుగానే ఎద్దుల తోలుకు వచ్చే వాళ్ళంతాను ఎలాంటే 1వ తరం ఇంకా 2వ తరం లోపలనే ఎద్దులను పొట్టాలా. ఎద్దులను పొట్టేతాడు గోస్బట్ పొట్టి ఈడ్చేదో లేదో ఎద్దు కిందికి పడిపోయినప్పుడు పోయి అదుముకునేదో ఇట్లా చేయకూడదు. ఎద్దును వచ్చి మీరు ముగుదాడ పట్టుకుంటారో, కొమ్ములు పట్టుకుంటారో, గోపురం పట్టుకుంటారో, పట్టుకుండా నిలపండా. తిరిగా ఎద్దులోళ్ళు వచ్చి ఎద్దును పట్టుకున్నప్పుడు ఎద్దులు ఓనర్ వస్తారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ చేతిలో అయింది యాదో ఇచ్చేసి అప్ప మా ఎద్దుని ఇచ్చేయండి, మీకు యాదో ఇస్తామంటే తీసుకోండా, లేదా ఎద్దు తడకోసుకప్ప మేము ఇంకో తడకట్టుకుంటామంటే మీ ఇష్టం అది. అంతేగాని వాళ్ళు రాకుండా ముందరే ఎద్దోళ్ళు రాకుండా ముందరే మీరు ఎద్దు తడకల్ని కోసుకునేదో, లేదా జగడాలు గిడిచేదో, జగడాలు పడేదో, పాత కుట్రాలు పెట్టుకుని కుస్తీలు ఆడేదో చేయొద్దంట. యాళ్ళు చేయొద్దంట అంటామంటే ఇది చాలా అతి వైభవంగా చేస్తూ ఉండే మేము సంక్రాంతి పండుగ. ఈ పండుగని ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ రావాలా, అందరూ అద్భుతంగా మేము పండుగ చేయాలని చెప్పి చాలా ఆశగా 8 ఏండ్ల కలప్ప 8 ఏండ్ల కలంటే ఏం చేస్తాడంట. అన్ని ఊర్ల పండుగ అయితే ఉంది, మా శానమావుల పండుగ కాలేదని ఎందరో ఆడబిడ్డలు నెప్తింటా ఉండ్రి. ఆ మునేశ్వర స్వామి ఆదేశంలో ఈ పొద్దు అద్భుతంగా ఈ సంక్రాంతి పండుగ చేస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగకి తప్పకుండా అద్దుల 18 ఏండ్లు నిండిండే వాళ్ళు మాత్రమే ఉండాలి. జ్ఞాపం పెట్టకండి. 18 ఏండ్లు నిండలేదంటే అద్దు లోపలికి రాకూడదు తప్ప. పోలీస్ సార్ ఆదేశం, అది గవర్నమెంట్ ఆదేశము. ఎలాంటి మీకేమైనా హెచ్చు తక్కువ అయితే తిరిగా ఊరు పెద్దలు చాలా బాధలు పడాల్సి పడుతుంది. దానికి కమిటీ వాళ్ళు చెప్పిండేది ఏముందో దాన్ని మీరు తీర్మానించి హెచ్చు తక్కువలు లేకుండా పండుగ చేసుకొని పోవాలని. ఈ పండుగకి యా ప్రాంతం ఇంకా వస్తూ ఉండరో మీకు భోజన సౌకర్యాలు కానీ, నీళ్ళ సౌకర్యం కానీ, ఎద్దులు కట్టేసుకునే దానికి కానీ చాలా అద్భుతంగా 10-20 ఎకరాలంత భూమి మన కోసమే ఉండదు. ఈ సంక్రాంతి పండుగ చాలా వైభవంగా ఉంది. ఈ వైభవమైన పండుగకి మీరు ఉదయం ముందుగా వస్తే కూడా మీకు హెచ్చు తక్కువలు గ్రామస్తులు చూసుకుంటారు, మీ భోజనాలు కూడా గ్రామస్తులు చూసుకుంటారు. చాలా బాగా చేస్తారు ఈ పండుగకి. ఈ పండుగకి మనమందరూ వచ్చి చూసేవాళ్ళు కానీ, ఎద్దులు పొట్టేకి వచ్చేవాళ్ళు కానీ, ఎద్దులు పొట్టేవాళ్ళు కూడా అంతే తప్ప 18 ఏళ్ళ లోపల ఉండే చిన్నోళ్ళు దయచేసి ఎద్దులు పొట్టేదానికి రాకూడదు. 18 ఏళ్ళు నిండిండే చిన్నోళ్ళే రావాలా. ఎద్దుల మెయిన్గా పండుగ చూసేకి వచ్చే వాళ్ళంతా అద్దు లోపల నిలుచుకోకూడదు తప్ప. చాలా పండుగలు చూస్తూ ఉండము, సంబంధమే ఉండేలే ఎద్దులో వచ్చి అట్లా నిలుచుకొని ఇస్తారు. అవి వచ్చి క్లీన్గా తొక్కుని గుద్దుకొని తుండుకొని పోతాయి. కారణం ఏమంటే కన్నా
ఎద్దుకి ఇస్రాము ఉండాలి పారేయడానికి. ఎద్దులు పొట్టే వాళ్ళు 100 జనం ఉంటే చూసి ఎవరు 1000 జనం ఉంటారు లోపల. అది లోపల మీరు ఎవరు ఉండకూడదు. దయచేసి ఈ పండుగని జయప్రదం చేయాల్సిందేదంతా మన చేతిలో ఉంది. మనమందరూ మన పండుగ, ఇది మన ఇంటి పండుగ అని తెలుసుకొని మనస్ఫూర్తిగా వస్తే ఈ పండుగని మనమందరూ జయప్రదం చేస్తాము. ఈ పండుగకు వస్తూ ఉండే ఈ గ్రామ పెద్దలకి ఈ పండుగ చేపిస్తూ ఉండే ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా ఈ ఊరు, ఈ చుట్టుపక్కల, ఈ పంచాయతీ పెద్దలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ భగవంతుడు ఆదేశం ప్రకారము ఈ ఊర్లో ఇన్నేండ్లకి ఒక సంక్రాంతి పండుగ అయితే ఉందంటే ఈ ఊరు పండుగకి సుమారు ఏండ్లుగా ఎన్నో కళ్ళ కట్ట ఉండే పుట్టింటి కోసము ఆడబిడ్డలు వచ్చేదే. కానీ మన ఊరు పండుగ ఏడాడో బయట ఇంకా ఉండేవాళ్ళంతాను మన ఊర్లో పండుగ అవుతుందంట మనం పోవాలని ఇప్పుడు శానమావు పండుగ అని ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాన్ని చూసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు దర్శన ఈ ఊర్లో పుట్టిపోయిన మా ఊరు అని గౌరవంగా చెప్పుకుంటా ఉంటారు. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబర్లు కానీ మీరు వస్తే ఈ శానమావు పండుగని జయప్రదం చేయాల్సిందంతా మీ చేతిలోనే ఉంది. మనం అందరూ కలిసికట్టుగా నిలుచుకొని ఈ పండుగని జయప్రదం చేస్తాము. తప్పకుండా అందరూ రావాలా. ఈ సంక్రాంతి పండుగని చాలా వైభవంగా, అతి వైభవంగా పండుగ నడిపేయాలా. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు, తర్వాత కమిటీ పెద్దలు, తర్వాత డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసికట్టుగా సహకరించి ఈ పండుగని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. 20వ తారీఖు 3వ నెల 2025 పొద్దున్నే 7 గంటల ఇంకా 1 గంట చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ పండుగకి మనమందరూ నిలుచుకొని పండుగ చేస్తాము. అలా ఇంకేమన్నా మీరు మీ ఊరి విషయంగా ఏమైనా చెప్పేదేమైనా ఉందా? ప్రాబ్లం లేకుండా అందరూ అందములు తల్లి బిడ్డలుగా. అవును, ఎలా అంటే ఇన్నేళ్ళు కష్టపడి చెప్తారు పండుగ. మీరు వచ్చి చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని జగడాలు చేసినట్టే తల్లి బిడ్డలుగా పోవాలా. ఒకవేళ మీకేమన్నా ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే కూడా కమిటీలో పెద్దలు ఉంటారు. అన్నా చూడ ఇట్లా అంటా ఉంటారు, వాళ్ళకి వచ్చి చెప్పండి. వాళ్ళే పోయి మీ వాళ్ళ దగ్గర మాట్లాడి ఏమో తీర్మానం చేస్తారు. ఎవరు జగడాలు పెట్టుకున్నదంట. ఈ పండుగ చేయాలని చెప్పేసి చాలా ఏండ్ల కళ. ఆ కళని నెరవేర్చే బాధ్యత మనందరిది. మనమందరూ కలిసికట్టుగా నిలుచుకొని ఈ పండుగని జయప్రదం చేస్తాము. ఎలాంటే ఈ పండుగ కోసము ఎన్నో కష్టాలు పడి మన కోసం భోజనాలు కానీ, అంబులెన్స్ సౌకర్యం కానీ, అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర పర్మిషన్లు కానీ సుమారుగా 3 నెలలుగా పర్మిషన్ల కోసం తిరుగుతూ ఉండేవాళ్ళు చాలా జనం.